సామాన్యంగా మనం మానవులను చూసినట్లయితే మొదట్లో పెళ్ళైన కొన్ని రోజుల్లో కొద్ది కాలం వరకు వయసులో ఉంటారు. వయసులో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, తన స్త్రీ అంటే ఒక అపురూపమైనటువంటి ఆనందం పురుషులకు. అదేవిధంగా భర్త అంటే స్త్రీలకు కూడా ఒక ఆనందం. అయితే ఎక్కువగా స్త్రీలకు ఈ సౌందర్య విలాసాన్ని అందించేవాళ్ళు భర్తలు. అంటే ఆమె సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ భార్య యొక్క ముఖ సంతోషాలను పరిశీలిస్తూ కనుబొమ్మలను తీర్చిదిద్దుకోవడం, కాటుక పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మగవారును ఏ విధంగా తేనె తీగలు ఈ యొక్క తుమ్మెదలు పువ్వుల నుంచి ఆకర్షించబడి ఆ తేనె తాగుతుంది, ఆ విధంగా చూపులతో ఈ మగవారందరూ కూడా సహజంగా యవ్వనంలో తన భార్యను తదేకంగా చూసుకుంటూ ఆమెను ఒక అపురూపమైన గాజు బొమ్మలాగా చూసుకుంటూ వేరే పురుషులు ఏమైనా చూస్తున్నారా అదొక ఇది. ఆ తర్వాత ఇంకా ఎవరైనా వెనకబడుతున్నారా ఇంకొకటి, లేదు 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 ఇంకా ఈమె ఎలా ఉంది, ఈమె చూపులు ఎలా ఉంది, నా మీదే ఉందా, ప్రేమ నాకే సొంతమా, లేకపోతే ఇంక మనసులో ఇంకెవరైనా ఉన్నారా, మళ్ళీ ఇది ఒక అనుమానం. ఇలా అనేక విధాలుగా మార్పులు జరుగుతూ ఉంటుంది మగవారిలో సహజంగా. ఇక స్త్రీలలో అయితే ఎప్పుడైతే భర్త తాళి కట్టాడు అంటే ఓ పవిత్రమూర్తి అయినటువంటి ఇల్లాలుగా మారుతుందో ఆమె భర్త ప్రేమను కోరుకుంటుంది. అంతవరకు తల్లిదండ్రుల ప్రేమతో ఆనందించి పరవశించినటువంటి ఆ స్త్రీ తర్వాత ఏం చేస్తుంది, తాళి కట్టాక తన భర్త తల్లిదండ్రులు కనపడని లోటు, అంటే తల్లిదండ్రులు ఏ విధంగా ఏమి సుఖంతో సంతోషంతో ఆనందంతో పెంచారో, ఎపురూపంగా చూసుకొని పెంచారో, అనేక దివ్యాభరణాలు ధరింపజేసి మన యొక్క భారత సాంప్రదాయంలో మన ఆచారాలు చూసినట్లయితే ఆడబిడ్డకి ఇచ్చినంత సౌకుమార్య స్వరూపాన్ని ఇంకెవరిలో చూడరు. మగవాళ్ళైతే ఎండ తిరుగుతాడు, ఏదో గుడ్డలు వేసుకొని తిరుగుతాడు అనుకుంటారు. కానీ అలా కాదు. ఆడబిడ్డలు పుట్టితేనే అలంకరణ. ఇంటికి ఆడబిడ్డలే అదృష్టం, ఆడబిడ్డలే ఐశ్వర్యం, ఆడబిడ్డలే లక్ష్మి, ఆడబిడ్డలే లక్ష్మి కళ తెచ్చేటటువంటి మహా సుందర రూపం కలిగి వాళ్ళు ఆనందంగా పరవశించిపోతారు తల్లిదండ్రులు వాళ్ళకి అనేక విధాలుగా అలంకరించి. ఎందుకు అంటే స్త్రీలకు సహజ లక్షణం ఇది. మన భారతదేశంలోనే ఈ యొక్క సాంప్రదాయం ఆచారం ఉంది. ఇతర దేశాల్లో ఉందో లేదో మనకు తెలియదు, కానీ మన వాళ్ళు ఆడబిడ్డలకి ఇచ్చినటువంటి గౌరవం, మర్యాద, ప్రేమ, ఆప్యాయత, అనుబంధం ఇంకెవరితోనూ ఉంటుంది. ఒక ఆడబిడ్డ పుట్టిందంటే ఏం చేస్తారు తల్లిదండ్రులు, గౌన్లు, లాగులు, ఆ తర్వాత ఆభరణాలు, వడ్డాణాలు, వంకీలు, ఇన్ని ఆభరణాలు అలంకరించడానికి ఆడబిడ్డకి అవకాశం ఉంటుంది. మగవాళ్ళకి ఇవన్నీ అలంకరించేది కదా. ముక్కు పొల వేసుకోవడం, పాపటి బిళ్ళ పెట్టుకోవడం, ఈ చెప్పస్వరాలు, ఆ తర్వాత దుద్దులు, బుట్టలు, కమ్మలు, రకరకాలనేటివి, ఆ తర్వాత కట్టమాల, ఇలా అనేకం ఆభరణాలు ధరించి చేసి ఆడబిడ్డలు చూసి మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఆడబిడ్డకు ఇన్ని అలంకరణలు చేస్తారు. వయసు వచ్చే కొద్దీ ఆమె దుస్తులను అపురూపంగా తెచ్చిస్తుంటారు. అంటే ఆడబిడ్డకు ఒక ప్రత్యేకమైనటువంటి మనం సమాజంలో భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి గుణం ఏమిరా అంటే భారతీయుల్లో ఆడబిడ్డకు అనేక విధాలుగా సుఖ సంతోషాలు అందించాలి తల్లిదండ్రులు అనే విధంలోనే జీవిస్తారు, తల్లి కానీ తండ్రి కానీ. ఇక తర్వాత పెళ్ళి అవుతుంది. పెళ్ళి నాకేం చేయాలి, ఈమె వెళ్ళిపోతుంది. అంతవరకు తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనురాగాలు, అదేవిధంగా చెల్లెలు తమ్ముళ్ళు వీళ్ళు ఉన్న బంధువులు ఉంటే వాళ్ళతో ముద్దు మురిపాలు ముచ్చట్లు ఇన్ని సరదాలు తీర్చుకుంటున్నటువంటి ఆ ఆడబిడ్డ పెళ్ళైనాక భర్త ఎలా చూడాలి, వాళ్ళని మైమరిపించేలాగా చూడాలి. ఇన్ని బంధాల మధ్య అనుపూర్వంగా పెరిగి ఆనందంగా పెరిగి సంతోషం ఇల్లాలు ఆ బిడ్డ ఇల్లాలైంది కనుక ఇప్పుడు భర్త వాళ్ళు లేని లోటును తీర్చాలి. అలా తీర్చగలిగినప్పుడు మాత్రమే ఆ భర్త నిజమైనటువంటి గుణవంతుడు, నిజమైనటువంటి ప్రేమికుడు, నిజమైనటువంటి సత్సంధుడు, నిజమైనటువంటి సంపూర్ణ మానసిక ఆనందం కలిగినవాడు. అంటే అందము అనేది మనసులో లోపల నుంచి పుట్టుకొచ్చేదే వస్తుంది. కానీ దేహ సౌందర్యమును చూసి ఆత్మ సౌందర్యాన్ని మర్చిపోకూడదు. కనుక దేహ సౌందర్యమే శాశ్వతం అనుకొని భ్రమించకూడదు. ఎందుకు, యవ్వనం అనేది కొంతకాలానికి అయిపోతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా కొంచెం వయసు పెరిగే కొద్దీ వృద్ధాప్యం వస్తూ ఉంటుంది. ఈ మార్పులన్నీ జరుగుతుంటాయి మనవుల్లో. కానీ యవ్వనంలో ఉన్నప్పుడే ఇలాంటి
అనేక విధాలైనటువంటి సరసాలు, సల్లాపాలు, ముద్దులు, మురిపాలు, ఆడబిడ్డలు, ఈ అచ్చట్లు, ముచ్చట్లు ఇలా అనేకం ఉంటాయి కదా బంధువుల మధ్య. ఇవన్నీ ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది స్త్రీలకు. ఆడబిడ్డలు జీవితాంతం అందిస్తుంటారు. కానీ ఇది సహజంగా సహజ కుటుంబాలలో, అంటే సమదృష్టి కలిగిన కుటుంబాలలో ఉండేటువంటి విషయం ఇది. అయితే ఇక దుర్మార్గుల దృష్టిల గురించి మనం చెప్పుకోకూడదు. వాళ్ళు ఆడవాళ్ళని ఏడిపించే వాళ్ళని రాక్షసులు అని చెప్పాలి. ఏ ఆడబిడ్డనైనా సరే మంచిగా ఉన్నప్పుడు ఆ స్త్రీని ప్రేమించుకుంటా, గౌరవించుకుంటా, హింసించి ఈ వరకట్నమని, ఆ కట్నమని, ఈ డబ్బులు తేని, ఆ డబ్బులు తేని పీడిస్తుంటే వాళ్ళకి మించినటువంటి దుర్మార్గులు ఇంకోటి ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎందుకంటే నీకు ఒక భార్యని అపురూప వజ్రం, నీ భార్యని ఒక రూప ముత్యం, ఒక పగడం, నవరత్నాలతో పొదిగినటువంటి అపురూపమైనటువంటి ఒక అందాల బొమ్మను నీ చేతిలో పెడితే ఏం చేయాలి నువ్వు? ఆ బొమ్మను అంత అపురూపంగా చూసుకోవాలి. ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉండాలి. ఇది భర్త బాధ్యత. భరించేవాడే భర్త. అంటే ఏం భరించడం? భరించడం అంటే ఆమె కష్ట సుఖాలను తెలుసుకొని ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉండడం, ఇది భరించడం. ఇలాంటి గుణాలను చూపెట్టడానికి ఇక్కడ మన వ్యాస భగవానుడు పోతన కూడా ఆమెను అంత సౌందర్యంగా తీర్చినటువంటి భార్యను మహావిష్ణువు అంత అపురూపంగా చూసుకుంటున్నాడు. ఎంత అపురూపంగా చూసుకుంటున్నాడు? ఆమెకు కావలసిన దివ్యాభరణాలు, ఆమె లక్ష్మి, ఈయనిచ్చేది ఏముంది? ఆమె అన్నీ వచ్చేస్తుంది. అయినా కానీ ఎందుకోసం? అలంకరణ, భర్త కోసం. స్త్రీ యొక్క సకల సౌందర్యాలు, స్త్రీ యొక్క సకల ఆభరణాలు ఇవన్నీ అందంగా అలంకరించుకొని పొందికగా ఈ యొక్క కుంభనంగా ఉన్నటువంటి స్త్రీలు ఎవరి కోసం అలంకరించుకుంటారు? భర్త యొక్క ప్రేమ కోసం. చూడగానే భర్త మైమర్చిపోవాలి, తన యొక్క కవులలో వచ్చి వాడిపోవాలి, తన ఒడిలో కూర్చొని పసిబిడ్డల ఆనందంగా పడుకోవాలి, తనతో ముచ్చట్లాడాలి, అచ్చట్లాడాలి, అన్నీ తనతో పంచుకోవాలనేటువంటి ఆలోచన ప్రతి స్త్రీకి ఉంటుంది పెళ్ళైన కొత్తలు. ఇలా ఇప్పుడు ఈ ఇంత అనురాగం కలిగినట్టు విష్ణుమూర్తి భార్యను నిరంతరం ఎంతో ప్రేమతో వక్షస్థలంలో పెట్టుకొని చూసుకుంటున్న శ్రీమన్నారాయణుడు ఇప్పుడు ఈ గజేంద్రుడి పిలుపు విని, అంటే ఇక్కడ ఆయన ధర్మాన్ని తెలియజేస్తున్నారు. ఎప్పుడైనా ఆర్తితో, బాధతో, ఆవేదనతో గజేంద్ర మహర్షి చెప్తున్నారు, నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.